చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బహుపరాక్ అని ఎందుకన్నానో తెలుసా? మళ్ళీ వచ్చేసింది కరోనా. అసలే మెట్రో రైల్లో ఒత్తెత్తి ఎక్కి ఆ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ఇట్లా అతుక్కొని వస్తున్నాం. ఒక్కొక్కసారి చూస్తే అనిపిస్తుంది ఆడోళ్ళు మగోళ్ళు అనే తేడా లేదు, ముక్కు తాకుతుంది మెట్రో రైళ్లలో. మామూలు కాదు, ఈడు దుమ్మితో 10 మంది తాకుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా కరోనా వస్తే మన పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకోండి. ఒక రాడు పట్టుకున్నాం ఆ మెట్రో రైల్లో, ఆ రాడు మీద 30 చేతులు, ఆడ చేతులు ఎన్నో మగ చేతులు ఎన్నో ఓనికి అర్థం కాదు. ఎవరు ఏడ తాకుతున్నారో అర్థమైతే లేదు. ఇప్పటికే చచ్చిపోతున్నాం. మెట్రో రైలు అంటే గుర్తుకొచ్చింది, ఆ మెట్రో రైలు ఎక్కితే మా మహిళా మనులు ఉంటారు, ఆ డోర్ కాడికి వెళ్ళి కదలరిగా వాళ్ళని తాక్కుండా లోపలికి పోవాలి, అక్కడికి వెళ్ళి దిగిరాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇటువంటి పరిస్థితుల్లో గ్యాప్ లేకుండా బతుకుతున్న ఈ రోజుల్లో మళ్ళీ కరోనా వస్తే ఎట్లా? అసలే ఋతుపవనాలు మొదలైనవి, కేరళని దాకినాయి. గతంతో పోలిస్తే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2009లో జరిగిందంట. మే మాసంలోనే ఋతుపవనాలు ఎంటర్ అవ్వడం దేశంలోకి. వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఏదైతే డ్రై ఏరియాల్లో మళ్ళీ కొంత చిత్తడి నేలల్లో కొంచెం సమస్యలు ఉండే అవకాశం ఉంది. బ్యాక్టీరియా పెరిగే ప్రభావం ఉంది. ఈ టైంలో మళ్ళీ ఈ కోవిడ్-19 ఏంట్రా బాబు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక్కసారి దేశంలో నమోదవుతున్న కోవిడ్-19 కేసుల గురించి తెలిస్తే మళ్ళీ వెన్నులో వణుకు పుడుతుంది, ఖచ్చితంగా మీకు చలి పుడుతుంది. ఈసారి వచ్చిన వేరియంట్ పేరు JN1. ఇది కొత్త వేరియంట్. ఇది ఒమిక్రాన్కి నుంచి డెవలప్ అయిన వేరియంట్. ఒమిక్రాన్ నుంచి డెవలప్ అయిన వేరియంట్. ఈ వేరియంట్ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. జ్వరం వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, ముక్కు గారుతుంది, అలసట వస్తుంది, పని చేసుకోలేం. 4 రోజుల పాటు నరకం చూపిస్తుంది. మరణం సమస్య చాలా తక్కువగా, అంటే మరణం సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఎవరు వైద్యులు. ఇప్పటికున్న పరిశోధన ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే కానీ సింగపూర్ లాంటి దేశాల్లో, మలేషియా లాంటి దేశాల్లో సుక్కలు చూపిస్తోంది ఈ వేరియంట్. మరణాల రేటు కూడా నమోదవుతోంది. కేరళలో చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. 273 పైగా కేసులు ఇప్పటి వరకు నమోదైనట్టుగా తెలుస్తుంది. మన హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా 2 కేసులు ఉన్నాయి, అనధికారికంగా 3 కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లిస్ట్ రాసుకొచ్చిన బెంగళూరులో 35 కేసులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో, ముంబైలో 95 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో గడిచిన 3 రోజుల్లో 10 కేసులు పెరిగినాయి. అసలు ఏంది ఈ పరిస్థితి? మర్చిపోయిన కరోనా మళ్ళీ వచ్చేస్తుంది. అందుకనే బహుపరాక్ అన్నాను. ఒక్కసారి కరోనా వస్తే వచ్చింది కరోనా. ఈ కరోనా మనకు చాలా విషయాలు నేర్పించిపోయింది. ఫస్ట్ నేర్పించింది మానవత్వం. ఎదుటి మనిషికి సహాయం చేయాలి, అప్పుడే మనకు కూడా ఎదుటివాడు సహాయం చేస్తాడనే విషయాన్ని నేర్పించిపోయింది. మళ్ళీ మర్చిపోయినాం. మళ్ళా సహాయం చేయాలి నారా దేవుడా. ఖచ్చితంగా మీ చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోండి, రోజు స్నానం చేసి సావండి అని నేర్పించిపోయింది. స్నానం చేయండి, బాడీని శుభ్రంగా ఉంచుకోండి, మీ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అనే విషయాన్ని నేర్పించిపోయింది. అయినప్పటికీ మళ్ళీ అన్నీ మర్చిపోయి మనం రోడ్ల మీద చెత్తేస్తున్నాం, చెదారం వేస్తున్నాం, మురికి కాలువల్లో పూడికలు తీసేయడం మర్చిపోయినాం, మున్సిపాలిటీ డబ్బులు మంజూరు చేయడం మర్చిపోయినాం, అన్నీ మర్చిపోయి నార్మల్ అయిపోయినాం. మళ్ళీ కరోనా వస్తే ఇవన్నీ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టీసీ బస్సుల్లో అసలే ఫ్రీ పాసు, మహిళలకైతే ఉచిత బస్సులు, మొత్తం వాళ్ళే నిండిపోతురు. ఆంధ్రప్రదేశ్ కూడా రేపేళ్ళుండే ఉచిత బస్సులు ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ పరిస్థితులన్నింటినో ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే కోవిడ్-19 వచ్చినప్పుడు ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలక్షన్లలో మారిపోయినాయి. ఆ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, జాగ్రత్తల్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు అదే స్థాయిలో తీసుకుంటాయా లేదా అనే భయం కూడా ఉంది. ఎందుకంటే చాలా వేగంగా వస్తుంది. నేను కొంత కామెడీగా చెప్పిన ముచ్చట చాలా క్లియర్గా వేగంగా వస్తుంది. కరోనా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంటే వర్షాలు, నైరుతి ఋతుపవనాల రూపంలో వస్తున్నాయి. ఇది కొంత భయపడాల్సిన పరిస్థితులున్న వాతావరణమే. వెదర్ భయపెడుతుంది. వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కరోనాకి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ మరణాన్ని తీసుకొచ్చేంత గొప్పగా ఏముండకపోవచ్చు అని. కాకపోతే వృద్ధులు, పసిపిల్లలకి ఏ వేరియంట్ అయినా ప్రమాదకరమే. మొదటి నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. పరిసరాల్ని, మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకున్నంత కాలం కరోనాతో ప్రమాదం ఉంటుంది. కరోనా వస్తూనే ఉంటుంది. ఇది అలెగ్జాండర్ మాదిరిగా ప్రపంచ యాత్రకు పోయింది కదా, అలెగ్జాండర్ మాదిరిగా ప్రపంచం పైన దండయాత్ర చేస్తూనే ఉంటుంది. దొరికినట్టు వేసుకొని పోతుంది. సో కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు జూన్ వచ్చే మొదటి వారం, 2వ వారంలో స్కూల్ కూడా ప్రారంభమవుతున్నాయి. సో కరోనా లాంటి వాటి పట్ల మనమే జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు ఎన్ని చేసినా, ఏం చేసినా మనల్ని మనం కాపాడుకునే పరిస్థితిలో మనం లేకపోతే కరోనా లాంటి వ్యాధులు మనల్ని చాలా తీవ్రంగా దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది.
కరోనాకి భయపడాలా వద్దా అని అతిపెద్ద ప్రశ్న. మొట్టమొదటి వేరియంట్ వచ్చినప్పుడు 2019లో వేరియంట్ వచ్చినప్పుడు అప్పుడు కంటిన్యూగా జరిగిన లాక్డౌన్తో కొంత మనం బచాయించినాం. కానీ రెండో దఫలో మనం తీవ్రంగా నష్టపోయినాం. భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా మనుషుల్ని కోల్పోయింది. భారతదేశం చాలా దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే కరోనా కొట్టిన దెబ్బల నుంచి అందరూ కోలుకుంటున్నారు. ఈ టైంలో మళ్ళీ కరోనా వస్తుంటే మనం జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి చేతులు కడుక్కో, శానిటైజర్ పెట్టుకో, ముక్కుకు మాస్క్ పెట్టుకో. మెట్రో రైలు ఫుల్గా ఉన్నప్పుడు ఎక్కడ మానేయి. ఆ ముక్కు రాసుకొని అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవద్దు. సో కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.